ఫ్రెండ్, ఈరోజు మీకు కోయిత్ గురించి రూట్ గురించి చెప్పబోతున్నా. ఓకేనా? ఎందుకంటే కొత్తగా వచ్చే డ్రైవర్లకైనా ఒకవేళ వచ్చి ఇక్కడ కన్ఫ్యూజన్గా ఉండే వాళ్ళకైనా క్లారిటీ వస్తుంది అనమాట. ఎందుకంటే చాలామంది కొత్తగా వచ్చి చాలా ఇబ్బంది పడతారన్నమాట. సరేనా? వాళ్ళకంతా క్లారిఫై ఇద్దామని. సరేనా? ఎందుకంటే వాళ్ళకి అప్పుడే అర్థమవుతుంది. ఇది చూడండి, ఇదే రౌండ్ ఆఫ్, అరబీలో దవార్ అంటారు. ఓకేనా? ఇది దవార్. ఓకేనా? ఇది మనం రావాల్సింది రూట్ ఎన్ని ఉంటాయంటే ఒక్కొక్క లైన్ ఉంటాయి, 1 2 3 4 ఆ విధంగా ఒక రూట్కి తగినట్టు ఉంటుంది. సరేనా? ఇక్కడ మన రైట్ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు ఏముంటాయంటే మనకి ఫ్రీ రైట్ ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి. సరేనా? ఒక్కొక్క రూట్లో ఉంటాయి, ఒక్కొక్క రూట్ ఉండదు ఫ్రీ రైట్. సరేనా? అట్లా వాళ్ళకి మీరు ఏం చేయాలంటే ఫ్రీ రైట్ తీసుకోవాలంటే ఒక 200 మీటర్లోనూ 150 మీటర్లోనే మీరు రైట్కి తీసుకోవాలి. ఓకేనా? రైట్కి తీసుకొని అంటే ఒక్కొక్క లైన్ అనేది చేంజ్ అయ్యి రైట్కి తీసుకొని రావాలా, మీరు వచ్చి ఈ లైన్ నుంచి పోవాలా. ఎప్పుడు కానీ దగ్గరికి వచ్చి కట్ చేయకూడదు. మన ఇండియా లాగా అయితే కాదు ఇక్కడ. సరేనా? నెక్స్ట్ ఇది దవార్లో ఎట్ట వెళ్ళాలని మీకు చెప్తాను చూడండి. ఈ దవార్లో మనము ఇక్కడ మనకి రైట్ ఉండదు కదా, రైట్ ఉన్న చోట ఇక్కడ రైట్ తీసుకోవాలి కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక్కొక్క లైన్ చేంజ్ అయ్యేసి 150 మీటర్ కానీ చేంజ్ అయ్యేసి ఇక్కడ నిలబడాల. అప్పుడు ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళు వెళ్తారనమాట. ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళు వస్తూ ఉంటే కూడా మనం వెళ్ళకూడదు ఇక్కడ నుంచి. సరేనా? అది పెద్ద తప్పు ఇక్కడ. సరేనా? వాళ్ళు ఇక్కడ నుంచి వచ్చేది చూసి వాళ్ళు వెళ్ళిపోయినాక ఇక్కడ ఏం రాకపోతే ఈ రూట్లో చూడండి, ఇక్కడ నుంచి వీళ్ళు వచ్చి ఇక్కడ ఏం రాకపోతే అప్పుడు మనం రైట్ తీసుకోవాలా. అదేవిధంగా మనం స్ట్రైట్గా వెళ్ళాలన్నా కట్ మళ్ళీ మనం వచ్చి లెఫ్ట్కి వెళ్ళాలన్నా మనం ఏం చేయాలి, స్ట్రైట్గా రావాలంటే ఈ రూట్లో ఉండాలి. ఈ రూట్లో ఇలా అప్పుడు కూడా ఇలా వస్తారా రాలేదా చూసేసి మనము ఇట్లా స్ట్రైట్గా వెళ్ళాలన్నా లేకపోతే దవార్ల నుంచి ఇట్లా కట్ చేసుకోవాలన్నా చూసి కట్ చేసుకోవాలా. ఓకేనా? అర్థమైందా మీకు నేను చెప్పింది? ఎట్లా ఈ పక్క స్ట్రైట్గా వెళ్ళాలన్నా ఈ రూట్లోనే ఉండాలి. రైట్కి కట్ చేసుకోవాలి మాత్రం ఈ రూట్లో ఉండండి ఫ్రెండ్. ఓకేనా? దవార్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సరేనా? మీకు అర్థమైనట్టు నేను చెప్పాను. ఓకేనా? మీకు అర్థమై ఉంటుంది. కొత్తగా వచ్చి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది నేను చెప్పే మ్యాప్ గురించి. అర్థం చేసుకోండి. ఓకేనా? మళ్ళీ కొత్తగా ఎవరు వచ్చినా నిదానంగా ధైర్యంగా తెప్పించుకొని, మన ఫ్యామిలీ కోసమే వచ్చేది మనము, ఇంకెవరి కోసం రాలే. మన ఫ్యామిలీని చూసుకోవాలంటే అన్నీ మనం సర్దుకోవాలా. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కోవిడ్ గురించి అన్నీ చెప్పాను మీకు, ఈ రూట్ గురించి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్.